వెల్కమ్ టు లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. మూడోసారి మోదీని ప్రధాని చేయాలి. జన్నేపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో అరవింద్ వెల్లడి. పదేళ్ల పాలనలో కేంద్రం ఒరగబెట్టింది ఏమీ లేదు. నవీపేట్ మండలం విస్తృత ప్రచారం జరిపిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి. బాజిరెడ్డి విజయం కోసం రంగంలో దిగిన పార్టీ శ్రేణులు. పలు గ్రామాల్లో ప్రచారం జరిపిన జెడ్పీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే సతీమణి. ఆదివారం జిల్లాకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సభ ఏర్పాటు పనులను పరిశీలించిన కాషాయ దళం. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం మహిళా ప్రచారం. డోర్ టు డోర్ క్యాన్వసింగ్. కారు గుర్తుకు ఓటు వేయాలన్న బిగాల. మోదీని తిరిగి మూడోసారి ప్రధాని చేయాలని ప్రజలకు ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలో బీజేపీ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అరవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రకాష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మండల అధ్యక్షులు సరీన్తో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరవింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మోదీకి మొన్నటి వరకు కేసీఆర్ పెళ్లాంలా ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పెళ్లామని అన్నారు. మొగుడు సంపాదిస్తే పెళ్లాం సరిగా ఖర్చు చేయడం లేదని అన్నారు. ప్రధాని మోదీ ఉచిత బియ్యం ఇస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం పేరుతో మిషన్ భగీరథ పేరుతో కేసీఆర్ దోచుకుంటున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం దోపిడీలకు పాల్పడుతోందని, దొంగ వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. బీజేపీ పార్టీకి ఓటు వేసి నరేంద్ర మోదీని ప్రధానిగా చేసుకుని దేశాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటి రేవంత్ పైసలు తీసుకుంటున్నారు, పైసలన్నీ ఆగం పట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే అక్కడక్కడ రాష్ట్రాలలో సంసారాలు మంచిగా నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నాడు, ఆగం పట్టిస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు, ఇల్లు కట్టిస్తలేడు. కానీ మన భారతదేశంలో ఉన్న సిస్టము, దేశం ఆడికెళ్ళి పైసలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరే ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడనేమో ఆగం పట్టిస్తున్నాడు, ఆయననేమో మంచిగా పని చేస్తున్నాడు. అందుకనే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మోడీకేస్తామే అంటారు అందరూ. ఎందుకు? ఆయన మంచిగా పని చేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఏంగానే ఈ కేసీఆర్ మొన్నటిదాకా ఆయన బిడ్డ కోసము, కొడుకు కోసము కాళేశ్వరం అని, భగీరథ అని, ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా వస్తున్నాయని చెప్తే ఈయన నీకే సంపుకుంటుంది అనుకుంటున్నా, ఒవ్వలు అంటలేరండి. అందుకనే మొత్తం పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ముంచిండు అని తలపండు వాళ్ళగా. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి ఏమో గాడిద గుడ్డు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరు దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నామ్మా, ఈ దేశంలో ఒక 6-7 రాష్ట్రాలు తప్ప మిగిలిన 20కి పైన రాష్ట్రాలలో బీజేపీ సర్కారు ఉన్నది. ఆడ 4 కోట్ల ఇల్లు కట్టించుడు నరేంద్ర మోడీ, 4 కోట్ల ఇల్లు. అక్కడ బీజేపీ ప్రభుత్వాలు అవినీతి ఉండదు, అవినీతి చేయనీయడు నరేంద్ర మోడీ. కాబట్టి తీసుకొచ్చిండ్రు, ఆయన 2 లక్షలు ఇచ్చిండ్రు, వీళ్ళు 50,000 లక్షనో 2 లక్షలో వీళ్ళు వేసుకున్నారు, 4 కోట్ల ఇల్లు కట్టిండ్రు. ఇక్కడ మాత్రం మీకు ఇళ్ల కోసం పైసలు వేస్తలేరు, ఆయన ఇచ్చినవి తెస్తలేరు. ఇది జరుగుతున్న వాస్తవం. కాబట్టి తెలంగాణ ప్రజలకి నిజంగా కూడా కేసీఆర్ తీరని అన్యాయం చేసిపోయిండు. కాంగ్రెస్ వాడు కూడా అదే పని చేస్తున్నాడు. కాంగ్రెస్ వాడు కూడా మీకు అన్ని దొంగ వాగ్దానాలు చేసి మీకోసం ఉంచుకున్నాడు.
రైతులకి దొంగ వాగ్దానాలు చేసి వాళ్ళ కోసం ఉంచుకున్నారు. కనీసం కొనుగోలు సమయానికి చేస్తలేరు. వరి కొనుగోలు తరుగు తీస్తున్నారు, వాళ్ళకు బోనస్ ఇస్తలేరు. ఇవాళ ప్రైవేట్ ఫ్యాక్టరీ లేకుంటే వరి రైతులు అందరూ తిప్పలు పడుతురు. ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు, కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైసలు ఇస్తున్నా కూడా కొనుగోలు కూడా సరిగా చేస్తలేదు. కాబట్టి ఒక నిజాయితీ పరంగా నడుపుతున్న వ్యక్తికి మనం ఓటేయాలి, అటువంటి పార్టీకి ఓటేయాలి. ఇప్పటి వరకన్నా మనం తప్పులు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వాలల్లో కాంగ్రెస్ వానికి ఓటేసి, టీఆర్ఎస్ వానికి ఓటేసి, దేవుని దయ వల్ల మళ్ళీ ఏమన్నా అసెంబ్లీలో కూలిపోతుంది అంటారు. రేవంత్ రెడ్డి సర్కారు కూలిపోతుంది అంటారు. అందరూ కూలిపోతుంది. మరి మీకోసం వచ్చుకుంటే కూలిపోతుంది. మరి మళ్ళా మీరు అందరు నమ్మాలని ఎట్లా? ఎంత దుర్మార్గులు అంటే చూడండి అమ్మా, ఎంత దుర్మార్గులు అంటే 10 ఏళ్ల కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదన్నారు మాజీ మంత్రి. ధరలు పెంచి జీఎస్టీల పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు అన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన లేకపోవడం సిగ్గుచేటని నవీపేట్ మండల ప్రచారంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. నవీపేట మండలంలోని నాళేశ్వర్, నిజాంపూర్, బినోలా గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో పాటు గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 10 సంవత్సరాల పాటు పాలించిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు పాలించి ప్రజలను మోసగించిందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని అన్నారు. అలాగే ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ హయాంలోనే పెట్టిందని వెల్లడించారు. అప్పట్లో ఇచ్చిన 100 రూపాయలు ఇప్పటికీ అదే 100 రూపాయలు బీజేపీ ఇస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీలు 400 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అలాగే ఆగస్టు 15 తేదీలోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు చేయడం జరుగుతుందని, దీనిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చెబుతున్న మాయ మాటలను నమ్మవద్దని రైతులకు సూచించారు. నిరుద్యోగ యువకులకు జీవనోపాధి కల్పిస్తామన్నారు. జీఎస్టీ పేరుతో చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని, జీఎస్టీ విధి విధానాలను మారుస్తామని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే నూనె, గ్యాస్, నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచేశారని, సామాన్య ప్రజలపై అనేక భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి వారు చెప్పిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 4 నెలల్లోనే 5 హామీలు అమలు చేశామని, మరొక హామీ ఎంపీ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని అన్నారు. 6 హామీలలో 5 హామీలు పూర్తి చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఒక మంచి నాయకుడు, ప్రజల మనిషిని. అతను గెలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డికి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి వస్తుందని హామీ ఇచ్చారు అని. కావున రైతు కూలీలు, యువకులు ఈ నెల 13వ తేదీన సీరియల్ నెంబర్ 3వ నెంబర్ బటన్ పై ఓటు వేసి జీవన్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాహిర్ బిన్ హందాన్, ఎంపీపీ సంగం శ్రీనివాస్ గౌడ్, రాజేంద్ర కుమార్ గౌడ్, మాణికేశ్వరరావు, సీనియర్ నాయకుడు బుచ్చన్న, బాలరాజ్ గౌడ్, గోవర్ధన్, రామచందర్, గుర్రం ప్రవీణ్, మహేందర్, బాలచందర్ గౌడ్, మూసా, షేక్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టులు కట్టాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేశాం, యూనివర్సిటీలు కట్టాం, మెడికల్ కాలేజీలు కట్టినాం, బీద వాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఈ విధంగా అన్ని విధాలుగా చేసుకుంటూ వచ్చిన తర్వాత తక్కువ రెవెన్యూలో అప్పుడు స్వీట్ ఆయిల్, మంచి నూనె 60 రూపాయలు ఉండే, ట్యాక్సెస్ తక్కువ ఉండే. ఇప్పుడు 130 రూపీస్ ఉన్నా ప్రతి వస్తువు ట్యాక్సెస్ వేసుకుంటూ పెంచినా. మరి జిఎస్టీ లాస్ట్ మంత్ పోయిన నెల 2 లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయండి. మరి ఈ డబ్బులన్నీ ఎడిపోతూ ఉన్నాయి, ఎక్కడ డెవలప్మెంట్ కనుకోలేదు. కాబట్టి ప్రజలు ఒకటే, గతంలో మోడీ గారు చెప్పారు, మన ప్రైమ్ మినిస్టర్ గారు జాబ్స్ గురించి, యువకులకు జాబ్స్ ఇద్దాం, సంవత్సరానికి 2 కోట్ల జాబ్స్ ఇద్దాం అని. ఏమి జాబ్స్ ఇవ్వకుండా, అదేవిధంగా బ్లాక్ మనీ తెద్దాం, ప్రతి అకౌంట్కు 15 లాఖ దానికి 15 లక్షలు వేద్దామా, అది కూడా లేకుండా, ఎక్కడ ఒక డెవలప్మెంట్ లేకుండా, చదువుకునే విద్యార్థులకు ప్రోత్సహించకుండా, చదువుకునే వాళ్ళకు యూనివర్సిటీలు లేకుండా, మరి వీళ్ళ ప్రభుత్వంలో లక్షలాది మంది బయట పోయి
జీవించడానికి ఉపాధి హామీ కొరకు పోయినట్టు పనులకు ఎట్లయితే పోతున్నారో యువకులు కూడా అదే విధంగా వస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో 13వ తారీఖు 13th రోజు ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ చాలామంది పని లేకుండా ఈ 10 సంవత్సరాల అప్పుడున్నప్పుడే మనం వాళ్ళ బాధలు చూసి మేము అది పెట్టినాం. మరి జాబ్స్ మేము 30 లక్షల ఉద్యోగాలు నిమిత్తం పనిచేస్తూ ఉన్నాం. ఏదైతే ట్యాక్సెస్ చేస్తూ ఉన్నారో వ్యాపారస్తులకు జిఎస్టీని కూడా ప్రక్షాళన చేసి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఇట్లా అన్ని విధాలుగా ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఈ 10 yearsలో మనకు ఒక పని చేయలేదు. పని చేయక ఓటు అడుగుతూ ఉన్నారే, అటువంటి వాళ్ళని మీరు ఓటు వేసేటప్పుడు ఇప్పుడు నిన్న ఉదాహరణకి చెప్తా ఉంటుంది, ఎవరికన్నా పనికిరాని వస్తువు ఉంటే మనం కొనుక్కోం. ఇది కూడా పనికిరాని వస్తువే కదా. ఏదైతే పని చేయని వాళ్ళు మనకు కూడా పనికిరాని వస్తువు కదా. కాబట్టి అటువంటి వాళ్ళకు ఓట్లు వేయకుండా మీరు పెద్ద ఎత్తున జీవన్ రెడ్డి గారు కూడా ఒక ఎక్స్పీరియన్స్ మనిషి 6 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, గ్రాడ్యుయేట్ అంటే లా గ్రాడ్యుయేట్, అడ్వకేట్గా అన్నీ ఉన్నవాడు. కాబట్టి రేపు సెంటర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆయనకు కూడా మొన్ననే మన ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ మీటింగ్లో చెప్పడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, వీరిని గెలిపియండి, నేను అగ్రికల్చర్ మినిస్టర్ ఇప్పిస్తామని చెప్తా ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్లకు చూసుకున్నాం. మనం 10 years చూసాం. దయచేసి నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియండి. ఎక్కడ ఏది ఉన్నా మేము తప్పనిసరిగా సాల్వ్ చేసుకుంటాం. మీ అందరి జాబ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, లిఫ్ట్ కానీ, హౌసింగ్ కానీ, ఉద్యోగాలు కానీ చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ చూసుకుంటాం. ఇచ్చిన వాగ్దానాలు మరి కాంగ్రెస్ లేదా బీజేపీ లేదా ప్రజలు గమనించుకోవాలి. మేము మొన్ననే 3 monthsలో 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. మేము ఏదైతే 6 guarantees చేసి చెప్పామో వాళ్ళకి అబ్జర్వర్ తో కలిసి సీఎంసీలో కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్. సిపి ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సీఎంసీ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా ఈ మేరకు కౌంటింగ్ కోసం చేపడుతున్న ఏర్పాట్లను ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్వసార్ తో కలిసి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింఘనేవార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ఇతర సహాయ రిటర్నింగ్ అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపుతో పాటు నిజామాబాద్ అర్బన్, రూరల్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కూడా సీఎంసీలోనే చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ రిసీవింగ్ సెంటర్లను ఆయా సెగ్మెంట్ల వారీగా ఓట్ల లెక్కింపు గదులు పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ల వద్ద చేపట్టిన ఏర్పాట్ల గురించి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అబ్జర్వర్ కు వివరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపు విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి అభ్యర్థులు, ఏజెంట్ల రాకపోకల కోసం వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీరు, విద్యుత్, కౌంటింగ్ టేబుల్స్, కౌంటర్లు, ఇతర సదుపాయాలకు సంబంధించి కొనసాగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రంతో పాటు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండాలని, తుది దశకు చేరిన పనులను వేగవంతం చేసి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ సాకేత్, ఏఎస్పీ శేషాద్రిరెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, కార్మిక శాఖ అధికారి యోహాన్, మెప్మపేడి రాజేందర్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జిల్లాకు వస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం జిల్లాకు చేరుకొని బహిరంగ సభలో పాల్గొననున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ నగరానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభస్థలి పనులను పరిశీలించారు. వేసవి తాపాన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ సభకు వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభ వేదికతో పాటు వీఐపీ గ్యాలరీ, కార్యకర్తల గ్యాలరీ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా నిర్వహించే బహిరంగ సభలో అమిత్ షా మధ్యాహ్నం జిల్లాకు చేరుకుంటారని చెప్పారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావాలని ఎంపీ అరవింద్ పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రులు పెద్దలు అమిత్ షా గారు ఇందూరుకి రావడం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల భాగంగా పర్యవేక్షణకి, గ్రౌండ్ పర్యవేక్షణకి అందరం రావడం జరిగింది. రేపు 3 గంటలకి ఈ సభ మొదలవుతుంది. సో అమిత్ షా గారు ఈ కార్యక్రమాన్ని పార్టీ జగిత్యాలు మరియు నిజామాబాద్ జిల్లా పార్టీలు రెండు కూడా పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేపట్టింది. అందరినీ, కార్యకర్తల్ని, ప్రజల్ని పెద్ద ఎత్తున ఈ సభకు తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ విజయాన్ని, మెజారిటీని పెంచే విధంగా ఈ సభని విజయవంతం చేసుకుంటాం. ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఇంటింటి ప్రచారం చేపట్టారు. జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో డోర్ టు డోర్ తిరిగి ప్రచారం జరిపారు. మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, అనుభవజ్ఞుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. జూటాకోర్ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను నమ్మవద్దు. ప్రజలు కాంగ్రెస్, బీజేపీ పార్టీలను నమ్మే పరిస్థితులు లేరన్నారు. రుణమాఫీ ఇస్తామనడం, దేవుళ్లపై ఓట్లు వేసుకోవడం అది అబద్దాల రేవంత్ రెడ్డికి సాధ్యమన్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు మాట ఎత్తని నాయకులు అవసరమా? కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ మాటలకు తప్ప దేనికి పనిచేయడు. పసుపు బోర్డు పేరుతో 5 సంవత్సరాలు కాలయాపన చేసి మళ్లీ పసుపు బోర్డు తెస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం మళ్లీ వచ్చింది. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి బాచిరెడ్డి గోవర్ధన్ ని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీతు కిరణ్, శేఖర్, షేక్ అహ్మద్, విజయలక్ష్మి, శిల్పరాజు, ప్రభాకర్ రెడ్డి, సుజిత్, సత్యప్రకాష్, కొక్కుల గంగా, బొమ్మెర జ్ఞానేశ్వర్, జింక అశోక్, షేక్ మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిజామాబాద్ పట్టణంలో మేము ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ పార్టీకే, కారు గుర్తుకే ఓటేసి మా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. మా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మరి ప్రజలందరూ గమనించాల్సింది ఒకటే, 10 సంవత్సరాలుగా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. 2 పర్యాయాలు మేము బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చాం. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటల్ని మేము నమ్మినాం. మాకు అన్నీ కూడా రెట్టింపు చేసి మాకు లబ్ధి చేకూరుస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి మేము పేదలం నమ్మినామని చెప్పేసి వాళ్ళు చెప్పి, కానీ అతి త్వరలో మేము వాళ్ళ మోసాన్ని గమనించాం. మళ్ళీ నిజమైనటువంటి తెలంగాణ పార్టీ ఏదైనా ఉందా అంటే అది బీఆర్ఎస్ పార్టీ. మరి కేసీఆర్ గారి నాయకుడు బీఆర్ఎస్ ప్రజలను ఉద్ధరిస్తాడని చెప్పేసి మేము ఇప్పటికే నమ్మినాం. మేము మోసపోయినాం ఈసారి ఓటేసి. మరి ఈసారి మాత్రం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా మేము గల్లీ గల్లీలో తిరిగి నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు భేష్ అని జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు ప్రత్యేక అధికారి శరత్. ప్రస్తుత మే మాసంలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకిత భావంతో పనిచేయాలన్నారు. నీటి ఎద్దడి తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చేపడుతున్న ముందస్తు చర్యలు బేషుగ్గా ఉన్నాయని
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జిల్లా ప్రత్యేక అధికారి శరత్ అభినందించారు. ప్రస్తుత మే మాసంలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ తాగునీటి సరఫరాకు అంతరాయం తలెత్తకుండా అంకితభావంతో పనిచేయాలని, నీటి సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. శుక్రవారం ఆయన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి జిల్లాలో మంచినీటి సరఫరా పరిస్థితిపై మండల స్పెషల్ ఆఫీసర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా కూడా నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నారని, వేసవి సీజన్ ముగిసేంత వరకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని జిల్లా ప్రత్యేక అధికారి శరత్ అధికారులకు సూచించారు. ఏదైనా నివాస ప్రాంతంలో నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు గమనించిన వెంటనే ముందస్తుగానే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలన్నారు. బోరుబావుల మరమ్మతులు చేపట్టే మెకానిక్ కు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, బోరు చెడిపోయిందన్న సమాచారం అందిన వెంటనే గంటల వ్యవధిలోపు మరమ్మతులు పూర్తి చేయించి దాహార్తి సమస్య తెరపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు చేపడుతున్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించాలన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఏర్పడితే గ్రామ పంచాయతీలకు చెందిన ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాటు చేయాలని, అవసరమైతే పక్క జీపీకి చెందిన ట్యాంకర్ను కూడా వినియోగించుకోవాలని సూచించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ నీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులకు ఎన్నికల విధుల నుండి మినహాయింపు ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. నీటి సరఫరా తీరును పరిశీలించేందుకు వీలుగా నియమించిన మండల ప్రత్యేక అధికారులు వారం వారం క్రమం తప్పకుండా మండలాల్లో పర్యటిస్తూ పర్యవేక్షణ జరుపుతున్నారని అన్నారు. అన్ని మండలాల్లో ఎంపీడీఓలు, ఎంపీఓలతో కూడిన క్లస్టర్ బృందాలు సైతం నిరంతరం నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు. నీటి ఎద్దడి నెలకొనే అవకాశం ఉన్న పలు ప్రాంతాలలో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని జిల్లా ప్రత్యేక అధికారి దృష్టికి తెచ్చారు. జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరా సజావుగానే జరుగుతోందని, ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తక్షణమే స్పందించి చర్యలు చేపట్టే విధంగా అధికారులను క్షేత్రస్థాయిలో సిబ్బందిని అప్రమత్తంగా ఉంచామని అన్నారు. సమీక్షలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎం మక్రన్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. కొన్ని డైరెక్షన్స్ అది ఇచ్చారు. సో తర్వాత సార్ కూడా టీసీలో కూడా సో కొన్ని మండల్ లెవెల్లో కూడా తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ఎంపీఓస్ కూడా జీపీస్, క్లస్టర్ ఆఫ్ జీపీస్ ని ట్యాగ్ చేయడం జరిగింది సార్. సో మనకి డైలీ రిపోర్ట్స్, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కూడా మండల్ స్పెషల్ ఆఫీసర్స్ వీక్లీ వెళ్ళి విజిట్ చేస్తున్నారు సార్. సో మనకి మండల్ లెవెల్లో కూడా మీరు లాస్ట్ టైం చెప్పినట్లుగా ప్లంబర్స్, వాటర్ మెన్ వాళ్ళ డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనము గ్రూప్ లో షేర్ చేయడం జరిగింది సార్ అందరికి కూడా. సో అదేవిధంగా మనకి వర్క్స్ ఏవైతే శాంక్షన్ చేసుకున్నామో సార్, ఆ వర్క్స్ కూడా మనకి అవుట్ ఆఫ్ 484 వర్క్స్ లో 398 వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. సో ఎక్కడైతే ఆల్టర్నేట్ మనం లాస్ట్ టైం 37 హ్యాబిటేషన్స్ ఐడెంటిఫై చేసామో సార్, అక్కడ కూడా మనము ఆల్టర్నేట్ సోర్స్ కూడా రెడీ చేసుకొని ఉంచుకోవడం జరిగింది సార్. సో మనము ఎలక్షన్ డ్యూటీలో కూడా ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది మొత్తానికి కూడా ఎలక్షన్ డ్యూటీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చాము సార్. సో వాళ్ళు 100% కూడా ఈ డ్రింకింగ్ వాటర్ వీటి మీదే మనకి మండల్స్ లో డిప్లాయ్ చేసి ఉన్నారు సార్. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టినట్టుగా అన్ని సో వాట్సాప్లో కూడా చూస్తూ ఉన్నాం. బట్ ఓన్లీ థింగ్ గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. ఎక్కడ కానీ చిన్న అడ్వర్స్ ఐటమ్ లేకుండా చూసుకోండి. అండ్ మీరు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. క్లస్టర్ ఆఫీసర్స్ విత్ జీపీ సెక్రటరీస్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. మీరు దయచేసి మీ యొక్క ఎంపీడీఓస్ తోటి, ఎంపీడీఓస్ క్లస్టర్ ఆఫ్ గ్రామ పంచాయతీలో ఉన్న స్పెషల్ ఆఫీసర్స్, జీపీ సెక్రటరీస్ తోటి ఎప్పటికప్పుడు టచ్లో ఉంది. ఏమైనా ఇష్యూ వస్తే ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యే విధంగా చూసుకోండి. ఆల్రెడీ ఆ విధమైన యాక్షన్ ప్లాన్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంది, దేర్ ఇస్ నో డౌట్. బట్ మే ఈజ్ వెరీ క్రూషియల్. దెన్ ఏమైనా ఇష్యూస్
లైక్ సడన్గా వాటర్ రాకపోవటం హ్యాండ్ బోర్డ్స్లో కానీ లేకపోతే బల్క్ వాటర్ సప్లై కానీ ఫెయిల్ కావడం, అలాంటి సిచ్యువేషన్లో ఇమీడియట్గా మనకి జీపీ ట్యాంకర్స్ ఉన్నాయి. సో ఆ జీపీ ట్యాంకర్స్ ఇమీడియట్గా పెట్టాలి. ఈ రిక్వైర్డ్ పక్క జీపీ ట్యాంకర్స్ కూడా రెడీ చేసుకోవాలి. అంతేగాని మనం ఇక బల్క్ వాటర్ సప్లై రావట్లేదు, వాటర్ హ్యాండ్ బోర్ది కూడా ప్రాబ్లం అయ్యింది కాబట్టి ఏం చేయాలనేది రాదు. అది వాళ్ళు అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బిందెలు తీసుకొని లేకపోతే పక్కన చేనుల దగ్గర పోయి చేస్తూ ఉంటారు, అవి పేపర్లో వస్తుంది. సో ఫార్చునేట్గా కొంచెం దొరికితే ఇలా రాస్తారు. సో ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీటింగ్ పెట్టినట్టుగా అన్ని ఎస్ఆర్ఎస్కి ఉంది, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నారు, ఫస్ట్లో ఉన్నారు. దిర్ ఇస్ నో ఇష్యూ. బట్ మనం అట్లా ఉన్నామని అజాగ్రత్త ఉంది. సో కాబట్టి అండ్ ఇది ఈజ్ ఎలక్షన్ టైం, చిన్న ఇష్యూ ఉన్నా మీకు బయటకు వస్తుంది అన్నెసెసరీ. సో ఇలా ఇంత మంచి పేరు ఉంది, మళ్ళీ ఈ టైంలో మీరు అలసత్వం ఉంటే ప్రాబ్లం అవుతుంది. అండ్ కలెక్టర్ గారు చెప్పినట్టుగా మీకు అందరికీ ఆర్డర్ బేస్ వాళ్ళకైతే ఎగ్జామ్షన్ ఇచ్చారు ఎలక్షన్ డ్యూటీ నుంచి. కాబట్టి ప్లీజ్ టేక్ కేర్. సమాచార హక్కు చట్టం అనేది పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిది అన్నారు. ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత మరియు జవాబుదారీతనము ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర డైరెక్టర్ సలీం తెలిపారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం మరియు హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ ప్రతినిధుల సమావేశం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమాచార హక్కు చట్టం 2005 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి రాష్ట్ర డైరెక్టర్ ఎంఎస్ సలీం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ చైర్మన్ మరియు సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ సాహిల్ ఖాన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సలీం హనుమంతరావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం అనేది పేదవాడికి ఒక వజ్రాయుధం లాంటిది అన్నారు. ప్రతి పౌరుడు ఈ చట్టాన్ని వినియోగించుకోవాలని అన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనము ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ సందర్భంగా మొహమ్మద్ సిరాజ్ ను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకొని సన్మానించారు. మరియు ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షులు సాహిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు మానవ హక్కుల గురించి తెలుసుకోవాలని అన్నారు. అలాగే నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులైన మొహమ్మద్ సిరాజ్ ను హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. మొహమ్మద్ సిరాజ్ సహా చట్ట పరిరక్షణ కమిటీలో కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విధులు కొనసాగిస్తున్నారు. ప్రతి మహిళ హక్కుల గురించి మరియు మహిళలు తమ చట్టాల గురించి తెలుసుకోవాలని సూచించారు. ఇటు సామూహిక అవగాహన కార్యక్రమంలో సహ చట్ట పరిరక్షణ కమిటీ రాష్ట్ర సలహాదారులు డాక్టర్ జి హనుమంత్ మరియు ఎం చంద్రశేఖర్, రమేష్, లింబాద్రి రాజు, నిజామాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు షబానా, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నూర్జహాన్, హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ డాక్టర్ సయ్యద్ కలీముద్దీన్ మరియు ఆర్తి, సంతోష్, రాజేందర్, ఫరీన్ బేగం, పల్లవి, కర్త, సనా పఠాన్, యాస్మిన్ షేక్, మహమ్మద్ సాదిక్, మహమ్మద్ ఫజల్, యూనుస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనము నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పాత కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ మరియు హ్యూమన్ రైట్స్ హెల్ప్ అసోసియేషన్ సమిష్టిగా రెండు ఆర్గనైజేషన్లు ఒకటే. రెండు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఒకటే. మా ఇద్దరి మోటివ్ ఒకటే. అయితే నా పేరు మొహమ్మద్ అబ్దుల్ సలీం. నేను మాజీ న్యాయమూర్తిగా ఉన్నాను. ఇప్పుడు ప్రస్తుతం సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ యొక్క రాష్ట్ర డైరెక్టర్గా విధులు కొనసాగిస్తున్నాను. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం అనేది 12 అక్టోబర్ 2005లో వచ్చింది. ఈ మహత్తరమైన చట్టం వచ్చిన ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా కూడా పేదవాడికి న్యాయం దొరకలేదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో సమాచారం అంటే అది ఎట్లా ఉంటుంది అనే విధంగా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ సమాచార హక్కు చట్టాన్ని అణగదొక్కింది. అధికారుల నిర్లక్ష్యంతో పేదవాడు మరింత పేదవాడిగా ఉన్నాడు, ధనవంతుడు మరింత ధనవంతుడు అవుతున్నాడు. కానీ పేద ప్రజలకు ఏ కార్యాలయానికి వెళ్ళినా కూడా పని జరగడం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా స్పందించడం లేదు. అయితే మా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ తరఫున వీఆర్ ఫైట్ అగెన్స్ట్ క్రైమ్ అండ్ కరప్షన్, అట్రాసిటీస్, ఇల్లీగాలిటీస్, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్, పోస్ట్ పవర్, anywhere, anytime, any person to shake the nation, to protect the poor and innocent people from the hands of corruption and crime. In this regard, we are conducted so many awareness programs of RTA Act 2005, different districts, mandals,
and villages and tandas also. In this regard, so many women we are gathered and we are explained awareness to the 498 additional dowry harassment, CPC, CRPC, Evidence Act, Indian Penal Code and child marriage, child labor act also. ఈ విధంగా మేము మారుమూల గ్రామాలలో వెళ్ళి మేము సమాచార హక్కు చట్టం కోసం మేము పోరాడుతున్నాము. అనేక విజయాలు కూడా సాధించాము. ఈరోజు సమాచార హక్కు చట్టం సమానంగా మనకు హ్యూమన్ రైట్స్ హెల్ప్ ఆర్గనైజేషన్ ఉంది. దీని యొక్క నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తర్వాత తెలంగాణ స్టేట్ చైర్మన్ అయినటువంటి సోహెల్ ఖాన్ గారు మనతో ఉన్నారు. నేను కూడా లీగల్ సెల్ నేషనల్ లీగల్ సెల్ చైర్మన్గా ఈ హ్యూమన్ రైట్స్లో పనిచేస్తున్నాం. కాబట్టి పేదవాడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ రెండు ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రతి పౌరుడు ప్రతి వ్యక్తి ఈ రెండు ఆర్గనైజేషన్ల ద్వారా వాళ్ళకి కావాల్సిన సమాచారం తీసుకోవచ్చు. सोनू सिंह भारत जो नेशनल फाउंडर और प्रेसिडेंट है, जो ह्यूमन राइट्स यानी मतलब इसका मतलब क्या है बहुत सारे लोगों को पता नहीं है इसके क्या है, फंडामेंटल राइट्स क्या है उसकी जानना है. हम उनके खिलाफ काम करते हैं जो करप्शन में होते हैं, अगेंस्ट डोरी, अगेंस्ट चाइल्ड लेबर, अगेंस्ट जो है हरासमेंट, जिन्हें बहुत सारे वुमेन्स को जो है हरासमेंट हो रहा है, हम उनके लिए स्टैंड होते हैं. और ऐसे बहुत सारे काम हैं जो हम करके बताएं. जैसा कि इसलिए क्या है हम बहुत सारे लोगों को जोड़ते हैं, साथ में जोड़ के काम करते हैं. तो जैसा कि हम सर्टिफिकेट वगैरह देते हैं कि पहले शुरुआत होती है कि सर्टिफिकेट देने की. सर्टिफिकेट देने का मतलब क्या है, ये आपको अचीवमेंट है, यानी आपको आगे बढ़ने का है इसमें. और एक आईडी कार्ड भी देते हैं हम आपको, यानी मतलब आईडी कार्ड आपको पावर है कि हमारे पास हम जुड़े हुए हैं, हम कोई इसके चार्जेस नहीं लेते, खुद हम हमारे पॉकेट से जो है सब सारे काम करते हैं. हमारे को फीडबैक ये चाहिए कि आप भी जो है लोगों के लिए कुछ अच्छा करें. इसलिए जो है पूरे इंडिया में बहुत सारे जगह अच्छा काम हो रहा है. ह्यूमन राइट हेल्प एसोसिएशन का जो मानव अधिकार के नाम से जाना जाता है बहुत, और इंटरनेशनल भी है ये, नेशनल भी है. और तेलंगाना में जो है 9000 के करीब मेंबर भी जो जुड़े हुए हैं. बहुत अच्छी तरीके से हम काम कर रहे हैं. जैसे कि वुमेन सेल प्रेसिडेंट है हमारे नूरजहान मैडम, और जो है नेशनल में हम दिए हुए हैं अभी हमारे अब्दुल सलीम साहब को नेशनल चेयरमैन इंडिया है, ऑल ओवर इंडिया है लीगल सेल के. और आपको जो है स्टेट में जोड़े हुए हैं मोहम्मद सिराज साहब जो स्टेट वाइस प्रेसिडेंट है. బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డికి మద్దతుగా నవీపేట్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు జడ్పీ చైర్మన్ విఠలరావు. మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా ప్రచారం జరిపారు. నవీపేట మండలంలోని మోకన్పల్లి, నాడాపూర్, జన్నెపల్లి, లింగాపూర్ గ్రామాలలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయిషా ఫాతిమా, జడ్పీ చైర్మన్ దాదనకారి విఠలరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నర్సింగ్రావు, సొసైటీ అధ్యక్షులు అబ్బన్న, సీనియర్ నాయకులు తెడ్డు పోషెట్టి, శ్యామరావులతో కలిసి ఉపాధి కూలీల వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలు కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలను నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారానే బుద్ధి చెప్పాలని ప్రజలకు కోరారు. ఈ నెల 13వ తేదీన 2 నెంబర్పై బటన్ నొక్కి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పినవి అన్ని చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్రావు, సొసైటీ చైర్మన్ అబ్బన్న, తెడ్డు పోషెట్టి, అల్లం రమేష్, సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, కృష్ణమోహన్ రావు, బండ్ర రాములు, రాజు, అంజయ్య, రవీంద్రరావు, గైని సతీష్, శివకుమార్, జలంధర్, టేకు పోషెట్టి, కరిపి గంగాధర్, సాయిలు, జనార్దన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 5 నెలలు అయిపోయింది. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం ఇయ్యలేదు. ఇంకా తర్వాత కూడా వాళ్ళు ఏం ఇయ్యరు. ఇంకా ఏమంటే కాంగ్రెస్ జీవన్ రెడ్డి క్యాండిడేట్ చూసిన నేను ఎల్లుండి చూసిన నేను ఒక పెద్దమ్మకి తీసుకొని చంప మీద గుంచి కొట్టినారు. అట్లా చెయ్యకు, ఆడవాళ్ళకు ఇజ్జత్ ఇవ్వాలి. అట్లా చేస్తే ఎట్లా మీరు అందరు చెప్పండి. అందరూ ఆడవాళ్ళకు ఇజ్జత్ ఇవ్వాలి, అది మర్యాద ఇవ్వాలి. అవును, మర్యాద ఇవ్వాలి కదా. అట్లా చేస్తారు, మీరే చెప్పండి. ఇంకా ఏంటంటే మన ఆడవాళ్ళకు అందరికీ ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని ఏమి ఇవ్వలేదు. ఉట్టి అబద్ధం చెప్పినారు. ఇప్పుడు కూడా ఏమి ఇయ్యరు. ఆ గవర్నమెంట్ అట్లనే ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అబద్ధం చెప్తుంది, అబద్ధమే ఉంటుంది. వాళ్ళు ఏం చెయ్యరు అమ్మ. మనకు కేసీఆర్ సార్ తెలంగాణ తీసుకొచ్చినారు. తీసుకొచ్చిన తర్వాత మీ అందరికీ తెలుసు, ఏదైనా
మంచి మంచి పథకాలు పెట్టినారు. ఆ మంచి మంచి పథకాలు 9 years నుంచి మనం తీసుకున్నాం కదా, రైతు బంధు, రైతు బీమా, గుణనం మాఫీ చాలా అయింది, ఇప్పటిదాకా చాలా అయింది. పిల్లలు పుట్టే వాళ్ళకు గిఫ్ట్ ఉంది, పిల్లలు కడుపులో ఉంటే వాళ్ళకు కూడా అన్నం ఉంది, అట్లాంటి చాలా ఉంది. స్కూల్స్ ఉంది, పెన్షన్స్ ఉంది, చాలా ఇచ్చినారు. నమ్మకండి, మీరే అందరూ చెప్పండి, నమ్ముతారా వాళ్ళకు? ఎందుకు నమ్మనం? ఎందుకంటే మనం నమ్మి ఇప్పుడు దాకా 5 నెలలు అయింది కదా, వాళ్ళు ఇచ్చినారు, ఇయ్యలేదు. 5 నెలలు ఇచ్చలేదు, మళ్ళా తర్వాత ఇస్తా, ఈ ఎలక్షన్ తర్వాత, సర్పంచ్ ఎలక్షన్ తర్వాత, జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత, ఇది ఎలక్షన్ అట్లనే చెప్తారు కానీ ఇయ్యరు. అట్లనే 5 years వెళ్ళిపోతుంది. 5 years మనం ఇట్లనే ఏడ్చి ఉంటారు. అందుకోసం ఇప్పుడైతే మీరు అందరూ దయచేసి మీ అందరూ ఓటు కార్ గుర్తుకు వేయండి. ఈ నెలలో 13 తారీఖు 13కు ఎలక్షన్స్ ఉందమ్మా. 2 నంబర్లో మీరు అందరూ కార్ గుర్తు 2 నంబర్లో ఉంది. అయితే ఎవరు మాట మీద రాకండి, మీరు అందరి పోయి ఇప్పుడు వాళ్ళకు చూపించాలి మీరు అబద్ధం చెప్పినారు, దానికోసం మేమందరూ కార్ గుర్తుకు ఓటు వేస్తున్నారు, మీరు అబద్ధం చెప్పినారని అది మాట వాళ్ళకు పోవాలంటే మీరు అందరూ ఒకసారి కార్ గుర్తుకి ఓటు వేయాలి. ఇప్పుడు మీరు అందరూ వేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే అందరికీ బాధ ఉంది ఇప్పుడు. ఎందుకంటే మనం నమ్మినాం కానీ మనకు ఏం రాలేదు, అందరూ బాధపడుతున్నారు కదా. ఆ బాధ వాళ్ళ దగ్గర పోవాలంటే మన కార్ గుర్తుకు ఓటు వేయాలి. అదే వాళ్ళకు పెద్ద పనిష్మెంట్ ఏంటి అన్నీ పెట్టి మనము ఒక బంధువులాగా ఉపాధి హామీ కూలీలను ఆదుకోవాలని సందర్భం తెలియజేస్తూ, మరి పొట్ట గడవక మీరు మరి ఈ కూలీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ ఈ చెరువులు కుంటలన్నీ బాగవుతున్నాయి. చెరువులు ఇట్లయితే ఆయకట్టు కూడా కింద పెరుగుతుంది. గతంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవన్నీ మిషన్ కాకతీయ కింద ఈ చెరువులు కూడా చాలా చేయించడం జరిగింది. కాబట్టి నేను డిమాండ్ చేసేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వీరికి కనీస సౌకర్యాలు అంటే మంచినీరు, టెంటు, ఇప్పుడు మధ్య కూడా పాకెట్లో కూడా ఇస్తా ఉన్నాం. మీరు ఈ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ నిజామాబాద్ పట్టణ ప్రభుత్వ లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ వ్యక్తులకే పని కల్పించాలని ఆ సంఘం డిమాండ్ చేసింది. ప్రైవేట్ వ్యక్తులు పనిచేసి పలు సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ మరియు గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని, కానీ మాకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి ఆధారం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ద్వారా ఎలక్ట్రికల్ బోర్డు నుండి సర్టిఫికేట్ పొంది కూడా ఇలాంటి పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని లైసెన్స్ హోల్డర్లకు గుర్తించి వారికి ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల ద్వారా పనులు అప్పజెప్పాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కోరారు. ప్రభుత్వ ఎలక్ట్రికల్ బోర్డు ద్వారా సర్టిఫికేట్ పొంది ఉన్నామని, 1956 ఇండియన్ ఎలక్ట్రికల్ రూల్స్ 45 ప్రకారం నుండి జారీ చేసిన ఎలక్ట్రికల్ లైసెన్స్ నిజామాబాద్ హోల్డర్లమని, గుర్తింపు పొందిన ఎలక్ట్రికల్ లైసెన్స్ హోల్డర్లకు మాత్రమే ఎలక్ట్రికల్ అప్పజెప్పాలని మరియు ఎలక్ట్రికల్ యూనియన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని, అనివార్య కారణాల వల్ల ఎలాంటి ఇబ్బందులు జరిగినా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు. ఇటు విషయాన్ని బట్టి మీడియా సమావేశం ఏర్పాటు చేశామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింబాద్రి రాజు, రమేష్, సాయి కుమార్, నరేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ లైసెన్స్డ్ ఎలక్ట్రికల్ వైర్మెన్ అసోసియేషన్ ద్వారా నేను జిల్లా అసోసియేషన్ లో నా పేరు అధ్యక్షుడిని, నేను జిల్లా అధ్యక్షుడిని. గతంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ గవర్నమెంట్ లో ఏపీ అసోసియేషన్ లో ప్రెసిడెంట్ చేశాను నేను. ఇప్పుడు ఏపీ అలాగైపోయింది, తెలంగాణ అయింది కాబట్టి ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని నేను. నా పేరు హనుమంతరావు. నేను 86-85లో కూడా లైసెన్స్ పొందడం జరిగింది. ఈ లైసెన్స్ ద్వారా జరిగే యొక్క లైసెన్స్ పొందినటువంటి వాళ్ళ ద్వారా ఎటువంటి సౌలభ్యం ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు 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 రోజు పేపర్లో రాస్తా ఉంటారు, చూస్తారు. అంటే నేను చెప్పింది కరెక్ట్ కాదు, ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల పెద్ద కొట్టు కాలిపోయింది అని అంటారు. ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు తగలబడ్డది అంటారు. ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదాలు జరిగి మనిషి చనిపోయాడని అంటారు. ఇవన్నీ కూడా షార్ట్ సర్క్యూట్లు ఇవన్నీ కూడా జరగడానికి కారణాలు ఏంటి అంటే ప్రాముఖ్యత లేని, అనుభవం లేని వ్యక్తులు వారి ఇష్టానుసారంగా చేసినటువంటి పనుల వల్లనే ఇవన్నీ షార్ట్ సర్క్యూట్లు జరగడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ గా మనం ఒక లైట్ తీసుకున్నట్లయితే లైట్ కెపాసిటీకి ఏ
ఉన్నట్లయితే 10 లైట్లకు సంబంధించినటువంటి సర్క్యూట్ ఏది వాడాలి అదే వాడాలి. తెలవని వాడు, అనుభవం లేని వాడు వాడి ఇష్టానుసారంగా చేస్తే షార్ట్ సర్క్యూట్ అయిపోయి అది అగ్ని ప్రమాదాలు జరిగే సందర్భాలు ఉన్నాయి. దాంట్లో కూడా మనుషులు కూడా ప్రమాదాలు, మనుషులకు అది ఏ వస్తువుకైనా ప్రమాదం జరిగే ప్రమాదాలు ఉన్నాయి. అటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి 1956 ఇండియన్ ఎలక్ట్రిసిటీ యాక్ట్, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం 45 రూల్ 45 ప్రకారంగా లైసెన్సింగ్ ద్వారా మా అందరికీ లైసెన్సులు ఇవ్వడం జరిగినది. ఆ లైసెన్సులు కూడా ఏ విధంగా ఇస్తారంటే పాలిటెక్నిక్ లో ఎగ్జామ్ జరుగుతుంది, దానికి చదువు అవసరం లేదు, ఓన్లీ పనితనం రావాలి, 4 సంవత్సరాల అనుభవం ఉండాలి. అనుభవం ఉండి సర్టిఫికేట్ తీసుకుని ఏది అవసరం లేదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు, ఎగ్జామ్ పనిచేసి చూపెట్టాలి. అడిగిన దానికి సమాధానం చెప్తే ఎగ్జామ్ పాస్ అయిపోతారు. వాళ్ళకు హైదరాబాద్ లైసెన్సింగ్ బోర్డు ద్వారా లైసెన్సింగ్ బోర్డు సెక్రటరీ, లైసెన్సింగ్ బోర్డు గవర్నమెంట్, ఇది ఏదో అందరికి కాదు, ప్రైవేట్ సంస్థ కాదు, ప్రభుత్వం పక్కా గవర్నమెంట్ లైసెన్సింగ్ బోర్డు అన్నది. ఇది ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఎలక్ట్రికల్ సెక్రటరీ, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, చీఫ్ ఎలక్ట్రికల్ సెక్రటరీ ఉంటారు. కార్మికుల హక్కులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్. వెట్టి చాకిరి, అదనపు పని గంటల పనిభారం కోసం పోరాడి సాధించుకున్న కార్మికుల పండగ మేడే అన్నారు. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం మానిక్ బండార్లో 138వ మేడే వారోత్సవాలలో భాగంగా ఎర్ర జెండాను మున్సిపల్ వర్కర్స్ కార్మికులతో కలిసి ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి దుడ్డు గంగాధర్ ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ చికాగో నగరంలో 8 గంటల పనిదినం కొరకు జరిగిన పోరాటంలో పోలీసుల కాల్పులలో కార్మికుల చొక్కా చింపి ఆ చొక్కాను ఎర్ర జెండాగా ఎగురవేసిన రోజు మేడే అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని ఆయన అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా కార్మికుల శ్రమదోపిడి దోచుకుంటున్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులను అందరినీ పర్మనెంట్ చేయాలని అన్నారు. కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని ఆయన కార్మికులు తమ రక్తమాంస ముద్దలతో భారతదేశాన్ని నడిపిస్తే అంబానీ, అదానీ అనేటువంటి బడా కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్నారు అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం ఆపాలని ఆయన అన్నారు. అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని, వాళ్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో, కంపెనీలలో 12 గంటలు పని వెట్టి చాకిరీ చేపించి 5-6 వేల రూపాయలు కార్మికులకు ఇస్తున్నారు అన్నారు. వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ కార్మికులు శంకర్, రామకృష్ణ, అబ్బన్న, భీమ్సింగ్, మారుతి, సంజీవ్, యాదగిరి, ప్రశాంత్, సూది రవి తదితరులు పాల్గొన్నారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 130వ మేడే ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ కార్మికుల శ్రమ దోపిడీని గురి చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు ఇవ్వకుండా చాలని జీవితాలతో చెలగడ మారుతున్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను 4 కోడ్లుగా విభజించి ఇవాళ కేంద్రం వాళ్ళ రక్తాన్ని దారబోసి దేశాన్ని సంపద సృష్టిస్తే కేంద్ర ప్రభుత్వం ఇవాళ బహుళ జాతి కంపెనీలకు, అంబానీ, అదానీ అటువంటి బడ కార్పొరేట్ శక్తులకు పరిశ్రమల పేరిట తాకట్టు పెడుతున్న భారతదేశాన్ని. వెంటనే ఈ కార్మిక వర్గానికి సరైన వేతనాలు, కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని చెప్పేసి ఐఎఫ్టి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికుల ద్వారా. మోదీతోనే దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వారు పార్టీలను వదిలి బీజేపీలో చేరుతున్నారు. ఆదివారం జరిగే మోదీ సభకు ముందు రోజు శనివారం పలువురు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి చేరారు కార్పొరేటర్ 34వ డివిజన్ బుర్గుల కల్పన మరియు మల్లేష్, మాజీ కార్పొరేటర్ చంద్రభూషణ్ మరియు నాయకులు కైరంకొండ మురళి, గుండా సతీష్, నల్ల గంగాధర్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బీజేపీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ బానిస సంఖ్యలో తెంచుకొని నరేంద్ర మోదీ నాయకత్వంలో వికసిస్తున్న భారతదేశం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.
దేశం మొత్తం రామనామ జపం ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా ఆ బాలరాముని ప్రతిష్ఠ చేసిన మోదీ పేరు కూడా దేశ ప్రజలందరూ జపం చేస్తున్నారని, కేంద్రంలో మరోసారి మోదీ సర్కార్ కోసం దేశ ప్రజలందరూ రాముణ్ణి వేడుకుంటున్నారన్నారు. కేంద్రంలో మరీ ముఖ్యంగా మన ఇందూరులో ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా మరోసారి ఎగరడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. గత 10 ఏళ్లుగా ఒక్క అవినీతి మచ్చలేని నాయకుడిగా సుపరిపాలన అందిస్తున్న మోదీ, అలాగే బీజేపీ కేంద్ర నాయకత్వం తీసుకొస్తున్న అనేక సంక్షేమ పథకాలు చూసి ఈ రోజు దేశం మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మోదీ మరియు భారతదేశం వైపు చూస్తున్నాయని, అటువంటి పార్టీకి ఆకర్షితులై బీజేపీలో చేరిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీనారాయణ, జిల్లా జనరల్ సెక్రటరీ న్యాలన్ రాజు, కార్పొరేటర్స్ మల్లేష్ యాదవ్, బీజేపీ అసెంబ్లీ కో కన్వీనర్ రాగి నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు రోషన్, అంబదాస్, లక్ష్మణ్, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలకు, సంస్కరణలకు ఆకర్షితులై ఈరోజు వికసిస్తున్న భారత్, వికసిత్ భారత్ అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశము ప్రపంచంలోనే భవిష్యత్తులో నంబర్ 1 దేశంగా ఎదుగుతూ ఉంటే ఈరోజు ప్రజలందరూ కూడా మోడీ నమో ఎక్కడ చూసినా और एक बार मोदी सरकार, इस बार 400 पार. నరేంద్ర మోడీ గారి పరిపాలన మరియు సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తమ వంతు మోడీ గారికి మద్దతు ఇవ్వాలని, దేశ అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని ఈరోజు సోదరుడు బిఎల్ మల్లేష్, కల్పన మల్లేష్, 34వ డివిజన్ కార్పొరేటర్ మరియు అపార అనుభవం ఉన్న మల్లేష్ మరియు విజయ్ భూషణ్, మాజీ చంద్రభూషణ్ మాజీ కార్పొరేటర్, అదేవిధంగా కైరంకొండ మురళి ఈరోజు కండువా వేసుకున్నా కానీ గత 5 నెలల నుండి నా అసెంబ్లీ ఎలక్షన్ అప్పటి నుండి రోజు కూడా నాతో ఉంటూ భారతీయ జనతా పార్టీకి పనిచేస్తున్న మురళి, సతీష్ ఈరోజు పార్టీలోకి రావడం భారతీయ జనతా పార్టీ వారికి హృదయపూర్వకంగా సుస్వాగతం పలుకుతూ భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక కమిటెడ్, ఒక సిద్ధాంతం, ఒక దేశభక్తి. భారతీయ జనతా పార్టీ ఒక మాట ఇచ్చిందంటే మోడీ గారు ముమ్కిన్, మోడీ గారు అంటేనే హర్ చీజ్ ముమ్కిన్. తప్పకుండా పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు పార్టీ అభివృద్ధికి, పార్టీ లైనప్లో మనమందరం కూడా కలిసి పనిచేసి ఈ పార్లమెంటు ఎన్నికల్లో అర్బన్ నియోజకవర్గం ఏదైతే మొన్న అందరి ఆశీర్వాదంతో 75,500 ఓట్లు రావడం జరిగింది. 42% మైనార్టీ ఉన్నా కానీ ఈసారి మా టార్గెట్ 1,00,000 ఓట్లు. మన ఈరోజు జాయిన్ అయిన సోదరులు మరియు మా సోదరిమణి, దాంతోపాటు కార్పొరేటర్లు, పెద్దలు, జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మూడోసారి మోదీని ప్రధాని చేయాలి, జన్నేపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్ లో అరవింద్ వెల్లడి. పదేళ్ల పాలనలో కేంద్రం ఒరగబెట్టింది ఏమీ లేదు. నవీపేట్ మండలం విస్తృత ప్రచారం జరిపిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి.
బాజిరెడ్డి విజయం కోసం రంగంలో దిగిన పార్టీ శ్రేణులు. పలు గ్రామాల్లో ప్రచారం జరిపిన జెడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సతీమణి. ఆదివారం జిల్లాకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. సభ ఏర్పాటు పనులను పరిశీలించిన కాషాయ దళం. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి విజయం కోసం మహిళా ప్రచారం. డోర్ టు డోర్ క్యాన్వసింగ్. కారు గుర్తుకు ఓటు వేయాలన్న బిగాల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.